హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ మెంతికూర పప్పు. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి కనీసం గంట పాటు నానబెట్టుకోవాలి. మీకు నానబెట్టుకునే టైం లేనట్లయితే డైరెక్ట్గా మనం పప్పుని కడిగి వాడుకోవచ్చు. తర్వాత మెంతాకుని ఇలా కాడల నుండి మచ్చలు లేకుండా ఉన్న ఆకులు చూసుకొని వేరు చేసుకోవాలి. ఈ మెంతాకుల్లో కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేసుకొని బాగా కనీసం 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక చిన్న ఆకులైతే మనం కట్ చేసుకోవాల్సిన లేదండి, మరీ పెద్ద ఆకులు అయినట్లయితే కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా స్లైసులుగా కట్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, 3 టమాటా ముక్కలు, బాగా కడిగిన ఈ మెంతాకు వేసుకొని టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాక దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో కందిపప్పుని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఉడికించుకునేటప్పుడు 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే విజిల్ వచ్చేటప్పుడు బయటికి పప్పు అంతా వచ్చేసి స్టవ్ అంతా పప్పు ఒలికిపోతుంది. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ని మీడియం టు హై హీట్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి ఇలా పప్పు గుత్తితో కానీ ఇలాంటి గరిటెతో కానీ పప్పుని మెదుపుకోవాలి. తర్వాత దీనిలో 1/2 నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు పులుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ పప్పు పెట్టుకొని 5-7 నిమిషాల పాటు కొంచెం పప్పు థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మరి పలచగాను అలాగే మరి ముద్దగాను లేకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా మనం ఉడికించుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పోపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి మీడియం హీట్ మీద ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లిపై కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ పోపుని పప్పులో వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మెంతికూర పప్పు వేడివేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.